హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వంకాయ పచ్చడి చేశాను ఎండుమిరపకాయతో. ఎప్పుడూ మనం రెగ్యులర్గా చేసుకునే పచ్చిమిరపకాయతో కాకుండా ఇలా వెరైటీగా ఒకసారి ట్రై చేయండి. దీనికి కావాల్సిన పోపు సామాన్ ఏంటంటే మినపప్పు, శనగపప్పు, ఆవాలు. ఎండుమిరపకాయతో చేస్తున్నాం కాబట్టి మీకు కారం ఉండేవైతే తక్కువ తీసుకోండి, కారం లేకపోతే కొంచెం ఎక్కువ తీసుకోండి. ఇంగువ, ఇంకా కొత్తిమీర, ఒక కొత్తిమీర అంటే ఒక కట్టేం కాదు, హాఫ్. దానిలో ఏంటంటే కొంచెం ఒక పచ్చిమిరపకాయ తీసుకోండి. నేను తీసుకున్నదైతే వంకాయలు 3. దానికి వంకాయలు కడిగేసి కొంచెం నూనె అప్లై చేసామనుకోండి, అది కాల్చిన తర్వాత ఫ్లేవర్ దిగుతుంది లోపలికి. సో అందుకని నూనె అప్లై చేస్తామన్నమాట. సో ఇలా మూడిటికి అప్లై చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసి దాని మీద పెట్టేసేయండి. ఇది మొత్తం వంకాయ మొత్తం కాలిన తర్వాత ఆ స్మోకీ ఫ్లేవర్ మొత్తం వంకాయలోకి వెళ్ళేంత వరకు ఇది కాలాలన్నమాట. చూడండి, ఇంత బ్లాక్ అయిపోవాలి. వాటర్లో కొంచెం చల్లనీళ్ళల్లో వేసేసుకుంటే ఒక 2 minutes అలా ఉంచితే సరిపోతుంది. అదే వచ్చేస్తుంది అనమాట, పైన పీల్ అయిపోతుంది అది. తర్వాత ఒక కడాయి తీసుకొని, మనం మిరపకాయతో చేసుకుంటున్నాం కాబట్టి కారం ఉన్న మిరపకాయలు అయితే మీరు 8 తీసుకోండి. నేనైతే ఇక్కడ 10 తీసుకున్నా, బట్ ఇవి కారంవి కాబట్టి నాకు 8 సరిపోయినాయి. కారం తక్కువ అయితే కనుక 12 లేదా 13 తీసుకోండి. మీకు ఎంత స్పైస్ లెవెల్ తీసుకుంటా అంటే అంత స్పైస్ తీసుకొని వేసుకోండి. అండ్ దీని తర్వాత ఏంటంటే ఇదంతా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ప్లేట్లో తీసుకున్న తర్వాత దీని తర్వాత పోపు వేసుకోవాలి కాబట్టి ఆ ఆయిల్ దానిలో వంచేసుకోకుండా కొంచెం ఉంచుకోండి. ఆ మిరపకాయలు ఆయిల్ ఉంది కదా, ఆయిల్ ఉంచుకున్న తర్వాత పోపు సామాను మనం మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఇవి 3 కొంచెం వేగిన తర్వాత మనము ఎండుమిరపకాయలు వేసుకుందాము. ఇదంతా కొంచెం దోరగా వేగాలన్నమాట. కొంచెం అంటే మీకు ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి. నాకు ఉన్నదాంతో సరిపోతుందని వేసుకున్నాను. ఎండుమిరపకాయలు వేసుకొని ఇంగువ, దీని తర్వాత కొంచెం ఎండుమిరపకాయ కూడా వేగిన తర్వాత ఇంగువ వేసుకోండి. ఇంగువ ఎక్కువ వేసుకోండి. ఇది ఇంగువ ఫ్లేవర్తోనే పచ్చడి అంతా బాగుంటుంది. మీరు కొంచెం అంటే ఇంగు పడని వాళ్ళు కూడా ఉంటారు, బట్ దీనికి ఇంగు పడుతుంది. అండ్ నేను ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నా కదా, ఆ పచ్చిమిరపకాయని నేను ముక్కలు చేసుకొని వేసుకున్నా. కొంచెం అది పచ్చడి చేసేటప్పుడు అది బాగుంటుంది కదా అని. మీకు కావాలంటే చిన్న చిన్న పీసెస్ కూడా చేసుకోండి. అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇది కొంచెం వేగితే ఇది పచ్చడిలో కలపడానికి వీలుంటుంది. ఇది మొత్తం చేత్తో చేస్తామండి, మిక్సీతో కానీ దేనితోనూ పని లేదు. ఇది మీరు అంటే మనం పచ్చి పులుసులాగా ఎలా చేసుకుంటామో ఇది కూడా అంతే పచ్చడి. జస్ట్ వంకాయలు ఒక్కటే వేడి చేసి అంటే పొయ్యి మీద కాల్చుకోవడం వరకే ఆ పని, అంతే తప్ప మిక్సీతో కానీ ఇంకా స్టవ్తో కూడా ఏం పని లేదు. జస్ట్ ఇవన్నీ రెడీ చేసుకునేంత వరకే చక్కగా ఉంటుందన్నమాట. ఇలా పీల్ చేసేసుకోండి వంకాయలుని. అంటే కాలిన తర్వాత స్మోకీ ఫ్లేవర్ మొత్తం దీనికి పట్టాలి కాబట్టి వాటర్లో ఉంచితే అది చల్లదనానికి ఆ పైన కాల్చిన మొత్తం ఆ తొక్కంతా బ్లాక్ది పీల్ చేసేస్తే క్లీన్ అయిపోతుంది. ఒక్కసారి ఈ తర్వాత క్లీన్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని మీరు చూసుకోండి మధ్యలో పురుగులు ఉన్నాయా లేవా అన్నది చూసుకుంటే మీకే తెలిసిపోతుంది అనమాట. ఇవంతా కట్ చేసుకొని ఇదంతా నేను ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకున్నానండి, నేను ముందే చెప్తున్నా. ఇదంతా చేత్తో చేసుకోవాల్సిన పచ్చడే. అంటే వంకాయలు మొత్తం ఇలా మెత్తగా చేసుకొని చెప్పా కదా, పురుగుందో లేదో చూసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు వేయించుకున్నది తర్వాత పోపు వేసేసేయండి. ఇందాక ప్లేట్ ఏదైతే తీసుకున్నానో దానిలోనే మొత్తం 3 యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీని తర్వాత ఏంటంటే ఎండుమిరపకాయలని మనము కచ్చాపిచ్చగా చేత్తోనే మెత్తగా చేసుకోవాలన్నమాట. అంటే దానిలో ఉన్న చిన్న చిన్నగా మనము ఫ్లేక్స్ ఎలా అయిపోతాయో అలా చేసుకోవాలన్నమాట. చేత్తోనే రుబ్బుకుంటుంటే అదంతా పొడంగా అయిపోతుంది. ఇప్పుడు ఈ పొడమైన దాని తర్వాత ఈ వంకాయ మనం చూసుకున్నాం కదా, వంకాయని కట్ చేసి పురుగులు లేకుండా తీసుకున్నది కలిపేసుకోవాలన్నమాట దీని తర్వాత కొంచెం సాల్ట్, కొంచెము పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ యాడ్ చేసిన నాకు 1.5 స్పూన్ పట్టింది. మీ సాల్ట్ ఇంటేక్ మీరు ఎంత తీసుకోగలిగితే అంత తీసుకోండి. మీ స్పైస్ లెవెల్ బట్టి ఒకటి ఎండుమిరపకాయ యాడ్ చేసుకోండి, లేదా పచ్చిమిరపకాయ ఒకటి యాడ్ చేసుకోండి. ఇది ఎవరన్నా తినచ్చు, వాళ్ళు వీళ్ళు తేడా ఏం లేదు. మీ స్పైస్ లెవెల్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఏంటంటే దీనిలో చింతపండు లేదు, ఆయిల్ కూడా ఎక్కువ లేదు కాబట్టి ఇది డైట్లో ఉన్నవాళ్ళు కూడా తినచ్చు హ్యాపీగా. ఇది ఏంటంటే వెయిట్ లాస్కి కూడా బాగుంటుంది, బికాజ్ ఆయిల్ ఏమి ఉండదు.
అలా అని దీనిలో చింతపండు వేస్తే వెయిట్ ఎక్కువ అవుతుంది, కొంతమందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో వీళ్ళందరూ కూడా తినచ్చు అనమాట, ఏం లేదు కాబట్టి. జస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది చేసుకొని మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మీకు నచ్చితే కనుక కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. ఎవరికైనా షేర్ చేయండి పచ్చడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.